హాయ్ స్టూడెంట్స్. సో ఇవాళ సెషన్లో మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే, ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ వాటి గురించి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో అవి తెలుసుకున్న తర్వాత మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎందుకు వీటి గురించి తెలుసుకోవాలి అంటే, చాలా వరకు బయట కాలేజెస్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఈ బేసిక్ టర్మ్స్ అనేవి ఐడియా లేకపోవడం వల్లనే ప్రోగ్రామింగ్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది పిల్లలకు, రైట్? సో అందుకని ఈ టర్మ్స్ చెప్పడం జరుగుతోంది. సో జాగ్రత్తగా మీకు ఈ నోట్ చేసుకోవడం కూడా మంచిది. ఇప్పుడు ఇట్లా ఇంపార్టెంట్ అనుకున్న టర్మ్స్ ఏవైతే అనిపించిందో అవి నోట్ చేసుకోండి నోట్స్లో మీరు, రైట్ అండ్. సో కంప్యూటర్ అంటే ఏంటి? బేసిక్ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ టర్మ్ మనం చెప్పేది ఈ టాపిక్ గురించి. సో కంప్యూటర్ అంటే ఏంటి అనగానే ఫస్ట్ మనం చెప్పాల్సిన డెఫినేషన్ జనరల్గా అందరూ యూజ్ చేసేది, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు మ్యానిపులేట్ ఆర్ మోడిఫైస్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తారు, ఓకేనా? సో జనరల్గా మీకు ఎలక్ట్రికల్స్కి ఎలక్ట్రానిక్స్ డిఫరెన్స్ ఐడియా ఉంటే కానీ మన బేసిక్స్ కాన్సెప్ట్లో వస్తుంది అది, దాని గురించి ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అంటాము అని. అండ్ ఇక్కడ డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, ఏదైతే మన దగ్గర ఉన్న కంటెంట్కి ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ ఉందో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. అలా కాకుండా రా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డేటా అంటూ ఉంటాం, రైట్? సో వాటిని మోడిఫికేషన్ చేయడానికి, మ్యాన్యులేట్ చేంజెస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటామని చెప్పాము. అండ్ మెయిన్లీ కంప్యూటర్ ఆల్సో యూజ్ టు డూ ద కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఆల్సో, రైట్ అండ్. నెక్స్ట్ మెయిన్లీ ఎందుకు వాడతారు, ఏ ఫీల్డ్లో అయినా సరే కంప్యూటర్స్ వాడే యూసేజ్ ఏంటి అంటే మూడు పద్ధతుల కోసం వాడతారు. ఏంటయ్యా అంటే, ఒకటి డేటా స్టోరేజ్, డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా బేసిక్స్ క్లాస్లో వస్తాయి జనరల్గా మనకు. సో ఈ డేటా స్టోరేజ్ అంటే మన దగ్గర ఉన్న కంటెంట్ దాచుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న కంటెంట్ ఏదైనా క్యాలిక్యులేషన్ కోసం లేదా ఒక పని జరిగించడం కోసం వాడేదాన్ని ప్రాసెసింగ్ అంటాం. మన దగ్గర ఉన్న కంటెంట్ వేరే వాళ్ళకి షేర్ చేయడాన్ని కమ్యూనికేషన్ అంటూ ఉంటాం. సో ఈ మూడు పనుల కోసం మనం కంప్యూటర్స్ అనేవి మెయిన్గా వాడడం జరుగుతూ ఉంటుంది, రైట్? నెక్స్ట్ హార్డ్వేర్ అంటే ఏంటి? బేసిక్ టర్మ్స్ ఇవన్నీ మనం వినేది జనరల్గా. హార్డ్వేర్ అంటే, సాఫ్ట్వేర్ అంటే, యూజర్ అని ఇలా వింటూ ఉంటాం. సో హార్డ్వేర్ అంటే ఏంటి అంటే, ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ విచ్ వీ కెన్ సీ ఆర్ టచ్ ఆర్ ఫీల్. ఏవైతే మనం ఫిజికల్గా పార్ట్స్ చూడగలుగుతున్నాము, చూసి టచ్ చేయగలుగుతున్నాము, టచ్ చేసి ఫీల్ అవ్వగలుగుతున్నాం అనుకున్న పార్ట్స్ ఉన్నాయో వాటినే మనం హార్డ్వేర్ పార్ట్స్ అంటూ ఉంటాం. అండ్ దాంతోపాటు ఇంకో చిన్న పాయింట్ యాడ్ చేయడం జరిగింది చూడండి. అండ్ ఆల్సో యూజ్ టు బిల్డ్ ఏ పీసీ, అంటే కంప్యూటర్ తయారీకి ఏవైతే ఉపయోగపడుతున్నాయో వాటిని మనం హార్డ్వేర్ పార్ట్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట, ఓకేనండి. సో బేసిక్ పార్ట్స్. అండ్ వాట్ ఆర్ ద బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ని అడిగినప్పుడు జనరల్గా మనం ఏం చెప్తాము అంటే, సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్, ఈ నాలుగిటి గురించి చెప్తారు. ఇంకా మిగతా ప్రింటర్స్ కానీ, స్కానర్స్ కానీ, జాయ్స్టిక్స్ ఇవన్నీ కూడా ఎందుకు చెప్పరు అంటే, దే ఆర్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కంఫర్ట్ డివైజెస్ అంతే. అంటే మనకి ఏదైతే ఒక డివైస్ లేకపోతే పని జరగదు అనిపించిందో దాన్ని బేసిక్ పార్ట్ అంటాం. మన బాడీలో కూడా చూడండి, చాలా వరకు చాలా పార్ట్స్ ఉన్నా సరే సెన్సార్ ఆర్గాన్స్ మాత్రం 5 అని చెప్పారు. అంటే వాటికి కొంత ప్రియారిటీ, ప్రాముఖ్యత అనేది ఉంది కదా. సో వాటి గురించి అలాగనే సేమ్ ఇది కూడా చెప్తూ ఉంటాం అన్నమాట, బేసిక్ పార్ట్స్ అంటే ఏంటని, రైట్? నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో ఇక్కడి నుంచి కొద్దిగా ఇంపార్టెంట్ అండి మనకు. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే, ఇట్ ఇస్ అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది చాలామందికి హార్డ్వేర్ డెఫినేషన్ చెప్పిన తర్వాత సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే, చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే విచ్ వీ కాంట్ సీ అంటారు, చూడలేని దాన్ని సాఫ్ట్వేర్ అంటూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఏం చెప్తామంటే, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కొన్ని యొక్క ప్రోగ్రామ్స్ యొక్క కలయికతో వచ్చేదాన్ని ఒక సాఫ్ట్వేర్ అంటూ ఉంటాం. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి చూడండి, ఇట్ ఇస్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్. మనం చేయగలిగే పనులు ఏవైతే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ ఉన్నాయో వాటిని సెట్ ఆఫ్ అని కలిస్తే వచ్చేదాన్ని ఒక ప్రోగ్రామ్ అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, ఒక ఎడిషన్ అనేది ఒక టాస్క్ చేయాలి నేను. సో అది చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, ప్రతి స్టెప్ కూడా ఎలక్ట్రానిక్ డివైస్కి మనం చెప్పాల్సిందేగా, అది స్వతహాగా ఏం చేయలేదు. సో అందుకని ఇక్కడ ఏం చూడండి, స్టెప్ 1లో స్టార్ట్ చేసాం, స్టెప్ 2లో ఇన్పుట్ ఇచ్చాం, స్టెప్ 3లో యాడ్ చేసాం, స్టెప్ 4లో అవుట్పుట్ చూపించమన్నాం, అండ్ స్టెప్ 5లో అక్కడితో ఆపేమన్నాం. అంటే ప్రతి స్టెప్ మనం చెప్తున్నాం లేదా ఇక్కడ. ఈ ఇండివిజువల్ ఒక్కొక్క స్టెప్నే మనం ఏమంటామంటే కమాండ్ లేదా ఇన్స్ట్రక్షన్ అంటాం. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిపితే వచ్చేదాన్ని ఒక ప్రోగ్రామ్ అంటాం. ఇప్పుడు ఎడిషన్ అనే ఒక టాస్క్లో, ఒక పనిలో, ఒక ప్రోగ్రాంలో ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అదేవిధంగా మనకి ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వాటిల్లో కూడా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయిగా, అంతేనే కదా. సో ఇప్పుడు వాటిల్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు వాటిని కూడా మనం ఏం చెప్పొచ్చు, ఎడిషన్ అనేది ఒక ప్రోగ్రామ్గా చెప్పాము. మరి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా ఏమవుతాయి, ప్రోగ్రామ్స్ అవుతాయి కదా.
సో ఇప్పుడు ఈ అన్ని ప్రోగ్రామ్స్ కలిపి మనం ఒక చోట చేయగలిగామనుకోండి, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ అండ్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్, రైట్? ఇట్లా వస్తుంటాయి. అండ్ నెక్స్ట్, సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఒక బేసిక్ ఐడియా వచ్చింది మనకు. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏంటి ఆ సాఫ్ట్వేర్స్ అంటే అబ్జర్వ్ చేయండి. సో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే 3 కేటగిరీస్. జనరల్గా చెప్పేది అందరూ కూడా 2 కేటగిరీస్ చెప్తారు, రైట్? సో ఏంటి ఆ 2 కేటగిరీస్ అంటే మెయిన్గా మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ అని, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్తూ ఉంటారు. సో ఏంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ ద్వారా అయితే మనం ఒక వర్క్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఏదైతే యూజ్ చేసి మనం ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని కంట్రోల్ చేస్తున్నామో, అది లేకపోతే ఆ డివైస్ పనిచేయదు అనుకున్నాము, ఆ సాఫ్ట్వేర్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే అది కంపల్సరీగా ఉండాలన్నమాట. అలా కాకుండా ఏ సాఫ్ట్వేర్ ద్వారా అయితే ఒక పర్టికులర్ పని కోసం మనం యూజ్ చేస్తున్నామో దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటూ ఉంటాం, రైట్ అండ్. సో ఇక్కడ చూడండి, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే విచ్ ఈస్ మెయిన్లీ యూజ్ టు ఆపరేట్ ద డివైస్, ఆపరేట్ ద పీసీ. దాన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు, ఓఎస్, సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది కంపల్సరీగా ఉండాలి. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే మనకి పర్టికులర్ టాస్క్ పనిచేయడం కోసం వాడుతూ ఉంటాం అనమాట. అంటే అది లేకపోతే ఆ పని మాత్రమే చేయలేం, మిగతా వర్క్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ మనకి విండోస్ XP 7, 8.1, 10 ఇట్లా చూస్తూ ఉంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఏంటి అంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, పెయింట్, ఫోటోషాప్, ఆటోక్యాడ్ ఇట్లాగా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనం చూస్తూ ఉంటాం. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటి అంటే ఇది ఎక్కువగా ఎవరికి చెప్తారు అంటే దోస్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి, జావా అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి జనరల్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, దీస్ ఆర్ కంపైలర్స్ ఆర్ ఇంటర్ప్రిటర్స్ అని థర్డ్ కేటగిరీ ఉంది. రెండు కూడా ఒకటే, బోత్ ఆర్ సాఫ్ట్వేర్ కేటగిరీస్ విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ద సోర్స్ కోడ్. అంటే మన హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అంటే మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దాన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చి దాని ద్వారా వర్క్ చేయించి అండ్ అది ఇచ్చిన అవుట్పుట్ని మళ్ళీ మన లాంగ్వేజ్లోకి మార్చడమే అది చేసే పని అనమాట, కంపైలర్స్ ఆర్ ఇంటర్ప్రిటర్స్ అనేవి. ఓకేనా? సో ఈ ట్రాన్స్లేటర్స్ రెండు కూడా ఒకే పని చేస్తూ ఉంటాయి మనకు. దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే సి కంపైలరు, బేసిక్ ఇంటర్ప్రిటర్ అని చెప్తూ ఉంటాం. అంటే మనం రాసిన హ్యూమన్ రీడబుల్ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చడం, దాని ద్వారా వర్క్ చేయించడం, మళ్ళీ అది ఇచ్చిన అవుట్పుట్ని మళ్ళీ మన లాంగ్వేజ్లోకి మార్చాలి. మెషిన్ లాంగ్వేజ్లో మనకు అర్థం కాదు కాబట్టి, రైట్? సో ఇన్నిసార్లు మనం మెషిన్ లాంగ్వేజ్ అంటున్నాం. అసలు ఏంటిది అంటే చూడండి, కంప్యూటర్కి ఎన్ని లాంగ్వేజ్ తెలుసు అనుకుంటున్నారు అంటే చాలామందికి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా అనుకుంటుంటారు. కానీ ఇవన్నీ తెలియదు కంప్యూటర్కి. కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్ ఒకే ఒకటి, దట్ ఈస్ వాట్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్లో ఏముంటాయి మరి అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. 1 and 0 ఇవి రెండు మాత్రమే ఉంటూ ఉంటాయి. మరి మనం ఇచ్చిన ఏ అని ఇచ్చినా లేకపోతే ఇంక వేరే లాంగ్వేజ్లో ఏమైనా టైప్ చేసినా కూడా ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ ఎట్లా అర్థం చేసుకుంటుంది మరి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వన్స్ అండ్ జీరోస్లోకి మారుతుంది. మీకు మెమరీ యూనిట్స్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీకు అది ఐడియా వస్తుంది. సో స్మాలెస్ట్ మెజరింగ్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్ ఏది అంటే 1 or 0 ఏదో ఒకదాన్ని మాత్రమే మనం చెప్తూ ఉంటాం. ఈ 1ని కానీ 0ని కానీ మనం ఏమని చెప్తాము అంటే బిట్ అంటూ ఉంటాం, BIT. ఈ కాంబినేషన్ అన్నీ 1s ఉండొచ్చు, అన్ని 0s ఉండొచ్చు, లేదా కాంబినేషన్ ఉండొచ్చు. అన్నీ కలిపితే ఒక 8 bits కనుక ఫామ్ అయినాయి అనుకోండి, దాన్ని ఒక బైట్ అంటూ ఉంటాం. ఓకేనా? సో అక్కడి నుంచి మనకి మెజరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్ అండ్. నెక్స్ట్, సో ఇక్కడ వరకు బేసిక్స్ జరిగినాయి. ఇక్కడ నుంచి ప్రోగ్రామింగ్లో కొద్దిగా మనం టచ్ అవుతూ ఉంటాం. సో ప్రోగ్రామ్ అంటే ఏంటో చూసాం ఇంతకుముందు. సాఫ్ట్వేర్ అంటేనేమో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నాము, ప్రోగ్రామ్ అంటేనేమో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాము. ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే వెన్ వీ నీడ్ టు డూ ఏ టాస్క్ ఆటోమేటికల్లీ, అంటే ఎప్పుడైతే సో ఇక్కడ మనం సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడు వాడతారు దీన్ని అంటే ఏ సిచ్యువేషన్లో అయితే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే ఒక మనిషి ఉండి చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఒక పని జరగాలి అని కోరుకుంటాము, అప్పుడు వాడే కాన్సెప్ట్నే ప్రోగ్రామింగ్ అంటూ ఉంటాం. అందుకని ఇదివరకు రోజులు ఏంటంటే కొన్ని బ్రాంచెస్కి మాత్రమే నేర్పించేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని బ్రాంచ్ వాళ్ళకి లాజికల్ థింకింగ్ అలవాటు అవ్వడానికి కోసం నేర్పిస్తున్నారు. సో బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి, సి ప్రోగ్రామింగ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. అంటే లాజికల్ థింకింగ్ అనేది అలవాటు అవ్వడం కోసం నేర్పిస్తుంటారు వాటిని.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ టైంలో ప్రోగ్రామింగ్ ఎక్కడెక్కడ వాడుతున్నారు అంటే చాలామందికి ఇప్పటికీ తెలియదు ప్రోగ్రామింగ్ ఎందుకు వాడతారు, ఏం చేస్తారు, దాన్ని యూస్ చేశాను. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొద్దిగా హై డెవలప్డ్ సిటీస్కి వెళ్తే కనుక ట్రాఫిక్ జంక్షన్స్ ఉంటూ ఉంటాయి. అంటే అక్కడ మనకు సిగ్నల్స్ ఉంటూ ఉంటాయి. సో 72 సెకండ్స్ 60 సెకండ్స్ అనే ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ ఆటోమేటిక్గా రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ సిగ్నల్ అనేది చేంజ్ అవుతుంది. అవునా? లైట్ లేదు, మీరు ఇళ్ళలో వాడే ఏసీస్ ఉన్నాయి. సో ఏసీస్కి ఆటోమేటిక్గా మీరు పడుకునేప్పుడు ఆన్ చేస్తారు. సో మధ్యరాత్రిలో మనకి కూలింగ్ ఎక్కువైపోతుంది అనిపిస్తే కనుక మనం ఏం చేస్తాం చాలా వరకు అంటే వాటిల్లో ఆటో మోడ్ అని ఉంటుంది. అంటే ఆటో మోడ్లో పెడితే ఏమవుతుందంటే ఏ టెంపరేచర్ అయితే మనం పెట్టామో ఆ టెంపరేచర్కి రీచ్ అవ్వగానే రూమ్ టెంపరేచర్ ఆటోమేటిక్గా సెన్సార్స్ ఉంటాయి కాబట్టి కండెన్సర్ ఆఫ్ అయిపోతుంది. అంటే కూలింగ్ ఆగుతుంది, ఫ్యాన్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఆటోమేటిక్గా పని జరుగుతుంది. స్టార్టింగ్లో ఏంటంటే ఇవన్నీ ఆప్షన్స్ ఆపుకునే ముందు మనం లేచి ఆపుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. సో వాషింగ్ మిషన్ ఏంటి చూడండి, జస్ట్ దాని మీద ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఆల్రెడీ రాసి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం పలానా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని వేసేసి స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా దాని పని చేసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ కిందనే వస్తాయి అనమాట మనకు, రైట్ అండి. ఆటోమేటిక్గా జరిగే పనులు అనమాట వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. అండ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు కమ్యూనికేట్. మనం మాట్లాడడానికి లేదా మనం చెప్పేది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండేదాన్ని మీడియేటర్నే లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటాం. అండ్ ఆల్గరిథమ్స్. ఆల్గరిథం అంటే ఏంటి? ఆల్రెడీ ఇంతకు ముందు మనం ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్లో చూసాం ఇది. సో ఆల్గరిథం ఈజ్ నథింగ్ బట్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు డూ ఏ టాస్క్. ఒక పని చేయడానికి మనం ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతామో దాన్నే ఆల్గరిథం అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం ఎడిషన్ అనే దాన్ని చూసాం కదా. అంటే ఇదివరకు రోజుల్లో ఒక ప్రోగ్రామ్ కానీ లేదా ఏదైనా డెవలప్ చేసే ముందు వాళ్ళు ప్లాన్ చేసుకునేవాళ్ళు ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలని. ఎందుకంటే అప్పుడు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే మళ్ళీ చాలా కష్టంగా ఉండేది మార్చడం కోసం. అందుకోసమని ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఆల్గరిథమ్స్ అనేది నథింగ్ బట్ ఒక పని చేసే ముందు దాని యొక్క ప్లానింగ్ అనమాట, రైట్. ఇప్పుడు ఆల్గరిథమ్స్ అనేవి చిన్న చిన్న టాస్క్స్ చేశారనుకోండి, ఓకే. కానీ పెద్ద పెద్ద టాస్క్ చేసినప్పుడు ఆల్గరిథమ్స్ ఎప్పుడైతే రాసి వాళ్ళకే కొద్ది కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని దాన్ని ఏం చేశారంటే కొన్ని గ్రాఫికల్ పిక్చర్స్ రూపంలో చేంజ్ చేయడం జరిగింది. వాటినే మనం ఫ్లో చార్ట్స్ అంటూ ఉంటాం. సో గ్రాఫికల్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ ఏ ఫ్లో చార్ట్, రైట్. సో ఇక్కడ మీరు సింబల్స్ అబ్జర్వ్ చేస్తే ఓవెల్ సింబల్ ఉంది. ఓవెల్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఎందుకు వాడతారు అంటే ప్రతి ఒక్క సింబల్కి ఒక యూసేజ్ అనేది ఉంది. సో ఓవెల్ సింబల్ అనేది దేనికి వాడతారు అంటే స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ కోసం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ రెక్టాంగిల్ విచ్ ఈస్ ఫర్ ప్రాసెసింగ్, ఒక పని జరుగుతుందని చెప్పడం కోసం. అక్కడ ప్యారలోగ్రామ్ ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ స్టేట్మెంట్స్ ఇవ్వడం కోసం వాడుతూ ఉంటారు. రాంబస్ అక్కడ ఏదైనా 2 ఆన్సర్స్ వచ్చే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం వాటిని మనం. అలాంటివి ఏమైనా ఇచ్చే ఒకటి వస్తే కనుక మనం అవి యూస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ యారో అనేది ఫ్లో లైన్ కోసం వాడతాం. ఎగ్జాంపుల్ మీకు రైట్ సైడ్లో ఇచ్చారు చూడండి. సో స్టార్టింగ్ ఎండింగ్ కోసం మనం ఓవెల్ వాడతామని చెప్పుకున్నాం. సో స్టార్ట్ అన్నాం, లాస్ట్లో ఒకటి ఎండింగ్ అన్నాం. నెక్స్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం, అంటే ఇన్పుట్ ఏదో స్టేట్మెంట్స్ ఏవో వర్డ్స్ ఇస్తున్నాం అనమాట. అట్లాగా రీడ్ ఇన్పుట్ అని చెప్పి టెంపరేచర్ తీసుకుంది అక్కడ మనం. సో ప్యారలోగ్రామ్ వాడాం అక్కడ. దానికి కిందకి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక కండిషన్ పెడుతున్నా, రూల్ పెడుతున్నా. అంటే ఇచ్చిన టెంపరేచర్ తీసుకున్న టెంపరేచర్ కనుక 32 కంటే తక్కువ ఉంటే ఎస్, 32 కంటే ఎక్కువ ఉంటే నో అని ఒక 2 ఆన్సర్లు ఇచ్చాను. అంటే 2 స్టేట్మెంట్ వచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే కనుక అప్పుడు మనం రాంబస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి ఎస్ వస్తేనేమో మళ్ళీ ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కదా ఇవి. సో ప్రింట్ బిలో ఫ్రీజింగ్, నో అయితేనేమో అబోవ్ ఫ్రీజింగ్ అని రావాలి. మళ్ళీ 2 వచ్చి దేనికి కనెక్ట్ అయినాయి? ఎండ్ కనెక్ట్ అయినాయి. సో ఈ విధంగా మనం డిఫరెన్స్ అంటే రాసిన అల్గారిథంని ఒక ఫ్లోచార్ట్ రూపంలో డిజైన్ చేస్తే ప్రోగ్రామింగ్ అనేది ఈజీ అవుతుంది మనకు. అది అలవాటు చేసుకుంటూ ఉంటాం. ఓకేనండి. సో ఇవి ప్రోగ్రామింగ్లోకి వెళ్ళే ముందు వినే కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తాం. సి లాంగ్వేజా, జావానా అనేది అక్కడ మనం వింటూ ఉంటాం. రైట్ అండి. అండ్ డౌట్ ఉండే ఒకసారి చదవండి. థియరిటికల్ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా అర్థం చేసుకొని ఏదైనా సరే ఒక టాపిక్ వినగానే ఒక ప్రశాంతంగా 2 మినిట్స్ 5 మినిట్స్ దాని మీద స్పెండ్ చేసి నీట్గా అర్థమయ్యేలా చదువుకుంటూ వెళ్ళండి. మనం ఒక లైన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాము అంటే అప్పుడే క్లియర్గా అర్థం అవ్వాలి మనకు అదేంటి అనేది. అర్థం కాకుండా నెక్స్ట్ లైన్స్కి రాకూడదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు. రైట్. అండ్ డౌట్ ఉండే కనుక మీ సార్ని అడగండి. రైట్. థ్యాంక్ యూ.